గైస్ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్స్. ఈ పార్ట్ చాలా ఈజీ. సో లెట్స్ గో క్వశ్చన్స్. A seller buys a dozen of pencil for Rs 25 and sells them at the rate of Rs 12 for 5. 12 for 5 pencils. Find the percentage of profit or loss. సెల్లర్ ఏం చేసిండు, డజన్ పెన్సిల్స్ అంటే ఏంటిది 12 పెన్సిల్స్కి ఎంత 25 రూపీస్. ఇదేంటిది క్వాంటిటీ, ఇదేంటిది రూపీస్. కొన్నాడు కాబట్టి కాస్ట్ ప్రైస్. 12 పెన్సిల్స్కి 25 రూపీస్ అని చెప్పాడు. మళ్ళీ ఏం చేసిన అంటే 12 రూపీస్కి 5 పెన్సిల్స్ అండ్ సెల్స్ దెమ్ అంటే సెల్లింగ్ ప్రైస్. 5 పెన్సిల్స్ని 12 రూపీస్కి అమ్మిండు. ఇక్కడ నీకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా, ప్రాఫిట్ అయితే ఎంత ప్రాఫిట్ పర్సెంటేజ్ వచ్చింది, లాస్ అయితే ఎంత లాస్ పర్సెంటేజ్ వచ్చింది అనేది అనుకోమన్నాడు. ఇప్పుడు మనం కాస్ట్ ప్రైస్ అనుకుందాం. 12 పెన్సిల్స్కి 25 అయితే 1 పెన్సిల్స్కి ఎంత, సిపి ఈజ్ ఈక్వల్స్ టు 25/12 అంతే కదా. 12 పెన్సిల్స్కి 25 అయితే ఒక పెన్సిల్కి ఎంత, ఈ 12 ఇటు వస్తాయి కాబట్టి సిపి ఈజ్ ఈక్వల్స్ అంటే ఒక పెన్సిల్ 25/12. 5 పెన్సిల్స్కి 12 రూపీస్ అయితే ఒక్క సెల్లింగ్ ప్రైస్ అప్పుడు ఒక్క పెన్సిల్కి ఎంత, మళ్ళీ అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 12/5 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో తీసుకుందాం. కాస్ట్ ప్రైస్ ఎంత 25/12, సెల్లింగ్ ప్రైస్ ఎంత 12/5. మల్టిప్లికేషన్, క్రాస్ మల్టిప్లికేషన్. 25 into 5 125, 12 into 12 ఎంత 144. కాస్ట్ ప్రైస్ 125, సెల్లింగ్ ప్రైస్ 144. ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా, ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ ఎంత వచ్చింది 19. 125 కంటే 144 ఎంత 19 కాబట్టి ప్రాఫిట్ పర్సెంటేజ్ 19/120. కాస్ట్ ప్రైస్ మీద అనుకుంటా కాబట్టి 125 into 100. 25 4 25 5 19/5. 19 into 94 ఎంత 76. 76/5. 76/5 ఎంత 5. 15 1/5 అంటే 0.2. 15.2% ఇస్ ద ప్రాఫిట్. సారీ ఐఎమ్ నాట్, ఇక్కడ నేను ఆప్షన్స్ రాయలే, ఆప్షన్స్ రాసుకోండి. ఏ 15%, బి 15.2%, సి 16%, డి 17.8%. సో ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్, కంటిన్యూ అప్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఇందాక క్వశ్చన్ ట్రెడిషనల్ మెథడ్ లో సాల్వ్ చేసినాం. ఇప్పటి నుంచి మనం ఆల్రెడీ ట్రెడిషనల్ మెథడ్ చెప్పిన కాబట్టి షార్ట్ ట్రిక్స్ అనేది ఎట్లా చేద్దాం అనేది ఈ క్వశ్చన్స్ నుంచి చూద్దాం. ఏమన్నాడు, ఎ సెల్లర్ బైస్ ఎ సెర్టెన్ నంబర్ ఆఫ్ బనానాస్ ఎట్ Rs ఫర్ 8 పీసెస్. 5 రూపాయలకు 8 పీసులు వచ్చినాయంట. అండ్ సెల్స్ అంటే అమ్మిండు, 8 రూపాయలకు 5 పీసులు అమ్మిండు. 5 రూపాయలకు 8 కొని 8 రూపాయలకు 5 అమ్మిండు అంటే ప్రాఫిట్ వస్తుంది కదా. ఆ ప్రాఫిట్ ఏంటిది, వాట్ విల్ బి ద పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ అనేది అనుకోమన్నాడు. సో ఫస్ట్ మనం ఇలాంటి చేయాలంటే నువ్వు ఇక్కడ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, క్వాంటిటీ, ఆర్ఎస్ ఇవన్నీ క్వశ్చన్లోనే ఉన్నాయి. మనం ఇవన్నీ ఎక్కడి నుంచో రాసే అవసరం లేదు. కాస్ట్ ప్రైస్ ఏంటిది 5. క్వాంటిటీ ఎంత వచ్చినాయి నీకు, 8 పీసెస్ వచ్చినాయి. ఎంతకు 5 రూపీస్కి. సెకండ్ సెల్లింగ్ ప్రైస్ అప్పుడు క్వాంటిటీ ఎంత నీకు 5 పీసెస్ ఎంత అమ్మిండు 8 రూపీస్కి అమ్మిండు. ఇప్పుడు నీకు కాస్ట్ ప్రైస్ కావాలని అంటే దీనికి ఇది మల్టిప్లై అయ్యి ఇది 5 into 5 ఎంత 25. సెల్లింగ్ ప్రైస్ కావాలంటే దీనికి ఇది ఇంటూ ఇది ఎంత 8 into 8 ఎంత 64. ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది, ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. కాస్ట్ ప్రైస్ ఇది అవుతుంది, సెల్లింగ్ ప్రైస్ ఇది అవుతుంది. కాస్ట్ ప్రైస్ ఎంత, ఇప్పుడు కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్ ఎంత అయింది 25:64. అంటే మీరు ఎగ్జాంపుల్ ఇదంతా రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఐడియా కోసం నేను రాస్తుంది ఇక్కడ మీకు అర్థం కావాలని. ఎంత ఎక్కువ ఉంది 25 మీద 64 ఎంత ఎక్కువ ఉంది 25 + 14 ఎంత 25 + 14 29. 39 into 100. 39 ఎక్కువ ఉంది ప్రాఫిట్. 39 వచ్చింది, ఎంత మీద వచ్చింది 25 మీద వచ్చింది. సో 25 1 25 4 39 into 4 ఎంత ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత 120 + 4 9 36. 156% ఇస్ ద ప్రాఫిట్. అర్థమైందా, రైట్ guys. Next question, Anil purchases 12 apples for Rs 50 and sells 8 apples for a mid for Rs 50. Find them percentage gain. సో 12 apples 50 రూపీస్ కొని అందులో 8 apples 50 రూపీస్కి అమ్మిండట. 12 50 కొని 8 50కి అమ్మితే మనకు ప్రాఫిట్ వస్తుంది కదా. చూద్దాం. సేమ్ ప్రాసెస్. ఫస్ట్ ఏం రాసుకోవాలి, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, మనకి ఏముండాలి క్వాంటిటీ అండ్ రూపీస్.
క్వాంటిటీ ఎంత మనకు ఎంత 12 ఆపిల్స్కి 50 రూపీస్ అయింది. ఇక్కడ ఈ 8 ఆపిల్స్కి 50 రూపీస్ అయింది. సేమ్ ఏంటి కాస్ట్ ప్రైస్ కావాలని అంటే మనం 8 ఇంటూ 50 ఎంత 400. సెల్లింగ్ ప్రైస్ కావాలంటే 50 ఇంటూ 12 ఎంత 12 5 ఎంత 600. అంటే కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్ రేషియో ఎంత కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రేషియో ఎంత 400 600. 0 0 క్యాన్సల్ 0 0 క్యాన్సల్ 2 2s 2 3s 1 ఎక్కువ ఉంది. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎప్పుడైనా మనం కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. 2 కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ 3 అనుకుంటే ఎంత ఎక్కువ ఉంది 1 దేని మీద 2 ఇంటూ 100 2 1s 2 50s 50% is the profit. Option A is the answer. Okay, right. Next similar question. Ramu bought 5 bananas for Rs20 and sold them at the rate of 3 for Rs15. Find the gain percentage. Same process. Into the cost price, selling price, quantity and rupees. Cost price enta, quantity enta first 5 bananas enta 20 rupees ki. Okay, right. Selling price enta 15 rupees. 3 bananas 15 రూపీస్కి అమ్మిండు. ఓకేనా, ఇప్పుడు నీకు కాస్ట్ ప్రైస్ కావాలంటే ఈ 3 ఇంటూ 20 ఎంత 60. కాస్ట్ ప్రైస్ 60. సెల్లింగ్ ప్రైస్ కావాలంటే 5 ఇంటూ 15 ఎంత 75. కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో. మళ్ళీ నేను కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి ఎందుకు రేషియో రాస్తున్నా అంటే మీకు అర్థం కావాలని రాస్తున్నా. మీరు జనరల్గా ఎగ్జామ్లో అయితే ఒకవేళ నేను ఎగ్జామ్లో ఎట్లా చేస్తానంటే 15 4s 15 5s ఇక్కడ 4 ఇది 5. కాస్ట్ ప్రైస్ 4 సెల్లింగ్ ప్రైస్ 5. మన ప్రాఫిట్ పర్సెంటేజ్ అనుకోవాలి. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత ఎప్పుడైనా కాస్ట్ ప్రైస్ మీద అనుకుంటాం. సో 4 ఎంత ఎక్కువ ఉంది ప్రాఫిట్ పర్సెంటేజ్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఎక్కువ ఉంది 1 ఎక్కువ ఉంది. సో 100 1/4 అంటే ఎంత 25%. 25% ఇస్ ద ఆన్సర్. ఆప్షన్స్ 25% మనకి ఇదే ఆన్సర్. బి 30%, సి 20%, డి 28%. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. గైస్ ఈ క్వశ్చన్ మీకు కొంచెం లిటిల్ బిట్ ట్రిక్కీ. మీరు జాగ్రత్త అవుతే తప్పించి చేయలేరు. సో క్వశ్చన్ ఏంటంటే a person bought 3 oranges for Rs1 and 2 oranges for Rs1. On which amount will be have sold to each dozen to earn a profit of 20%. ఒక పర్సన్ 3 ఆరెంజెస్ ఒక కాడ ₹1 కొన్నాడు, ఇంకో 2 ఆరెంజెస్ ఇంకో కాడ ₹1 కొన్నాడు. అయితే ఈయన ఒక డజన్ ఇవి రెండింటి కలిపి ఒక డజన్ ఆరెంజెస్ అమ్మాలనుకుంటుండు. ఆ డజన్ ఆరెంజెస్ అమ్మితే 20% ప్రాఫిట్ కావాలి. అంటే మనకు 100% తోటి కొంటే 120%కి అమ్మాలి. 120% అంటే ఎంత 6/5. ఓకేనా, అదే చూద్దాం ఇప్పుడు. జనరల్గా ఇప్పుడు మనకు తెలిసిన ప్రిన్సిపల్ ప్రకారం 3 ఆరెంజెస్కి ఎంత 1, ఇంకోటి ఏంటి 2 ఆరెంజెస్కి 1. మనకు మొత్తం టోటల్ డజన్ కావాలి. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. సో దీన్ని ఇంటూ 2 తోటి, ఇక్కడ కూడా 2 తోటి మల్టిప్లై అవుతుంది. దీన్ని ఇంటూ 3 తోటి మల్టిప్లై అయితే 2 ఇంటూ అంటే 6 ఆరెంజెస్ 2 రూపీస్కి, ఇక్కడ 6 ఆరెంజెస్ 3 రూపీస్కి అవుతుంది. సో టోటల్ 12 ఆరెంజెస్ వచ్చినాయి. 12 ఆరెంజెస్ మొత్తం ఎంత 5 రూపీస్. ఇది క్వాంటిటీ, ఇది రూపీస్. 12 ఆరెంజెస్కి 5 రూపీస్. ఓకేనా, మనం ఈ 12 ఆరెంజెస్ని 120%కి అమ్మాలంటే ఎంతకు అమ్మాలి? సో 12 ఆరెంజెస్ ఉంది అంటే 12 ఆరెంజెస్కి ఎంత 5 సెల్లింగ్ ప్రైస్ అనుకోవాలి. 120%కి అమ్మాలి అంటే 120%కి అమ్మితేనే మనకు 20% లాభం వస్తుంది. ఇటు 5 అనేది 100%. 120% అంటే ఎంత 120% అంటే 120/100. మనకి ఇప్పుడు ప్రైస్ వెళ్తాయి ఎంత కమ్మినా 1 0 0 క్యాన్సల్, 2 6 2 5 5 క్యాన్సల్ అంటే 6 రూపీస్. అంటే నువ్వు 5 ఆరెంజెస్ 12 రూపీస్కి 12 ఆరెంజెస్కి 5 రూపీస్కి కొని అదే 12 ఆరెంజెస్ నువ్వు 6 రూపీస్కి అమ్మితే నీకు 20% లాభం అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం మీకు డౌట్ ఉంటే. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ప్రీవియస్ మెథడ్ లెక్క చెక్ చేద్దాం. ఏంటి ఫస్ట్ కాస్ట్ ప్రైస్, క్వాంటిటీ, ఆర్ఎస్, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత 12 ఆరెంజెస్కి 5. అలా సెల్లింగ్ ప్రైస్ అదే 12 ఆరెంజెస్కి ఎంత 6. సో మన కాస్ట్ ప్రైస్ కావాలంటే 12 ఇంటూ 5 60, 12 ఇంటూ 6 72, 12 5 12 6 5:6. ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలంటే ఎంత మనకు
ఎంత ఎక్కువ ఉంది? 5 మీద 5 6 అంటే 1 ఎక్కువ ఉంది. దేని మీద? 5 ఇంటూ 100 520 20% ప్రాఫిట్ అనేది వచ్చిందా రాలేదా? అదే ఆన్సర్. సో మనకు 20% వచ్చింది. అంటే మన ఆర్ఎస్ 6 రూపీస్కి అమ్మితే, అంటే ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఆర్ఎస్ 6 రూపీస్కి అమ్మితే మనకు 20% ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇది కొంచెం రివర్స్ లో ఇచ్చిండు అన్నట్టు. రివర్స్ లో ఇచ్చిండు కాబట్టి వీ డోంట్ నీడ్ టు పానిక్. దిస్ ఇస్ ద పార్ట్ 4 ఆఫ్ ది ప్రాఫిట్ అండ్ లాస్. ప్లీజ్ నా రిక్వెస్ట్ ఏంటిదంటే వీడియోని మొత్తం చూడండి. అండ్ నేను ఒక ఆస్పిరెంట్ లెక్కనే చెప్తున్నా. ఒక ఆస్పిరెంట్ కి ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో ఆ విధంగానే చెప్తున్నా. ఐఎమ్ నాట్ ఏ ప్రొఫెషనల్ టీచర్, బట్ ఐఎమ్ అన్ ఆస్పిరెంట్. సో ఒక ఆస్పిరెంట్ కి ఎట్లా చెప్తే అర్థమవుతుందో ఆ విధంగా చెప్తున్నా నేను అనుకుంటున్నా. ప్లీజ్ కమెంట్ డౌన్ నా ఎక్స్ప్లెనేషన్ ఎట్లుంది అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.